యేసుక్రీస్తు ఘననామంలో దేవునికి ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికే చదువుతూ ఉన్నాం. ప్రియులరా, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. కాబట్టి తండ్రి దేవుడు నిన్ను నన్ను మనలను దత్తత చేసుకునేను. హి హస్ అడాప్టెడ్ us into his heavenly family. అడాప్షన్ రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో, ఎలయనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తనకు కుమారునితో సారూప్యము కలవారగుతూ ఉండునట్లు వారిని ముందుగా నిర్ణయించెను. హి హాజ్ అడాప్టెడ్ us. మనలను ఆయన దత్తత తీసుకునేను. తన కుమారుడు యేసు ప్రభు జ్యేష్ఠుడు, ఆయన ద్వారా మనలను దత్తత చేసుకున్నారు. ఆ రకంగానే సంఘాన్ని స్థాపించారు. ఆ రకంగానే సార్వత్రిక సంఘం, ప్రపంచమంతట్లో కూడా సార్వత్రిక సంఘం. ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాళలోక ద్వారములు నిలువ నేరు అన్నాడు. కాబట్టి దేవుని కుటుంబంలో మనలను సభ్యులుగా ఆయన ఎంచాడు. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు లేక ప్రవేశించలేడు. అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్ యు కెనాట్ ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని రాజ్యములో పాలుభాగస్తులు అవ్వాలి అని అంటే రీజనరేషన్ లేక కొత్తగా జన్మించాలి అని. ఎవడైనాను క్రీస్తు యేసున్నట్లయితే వాడు నూతన సృష్టి, పాతవి గతించనిదిగో క్రొత్తవాయను. 1 పేతురు 1:22 నుంచి చూస్తే, మీరు క్షయబీజము నుండి కాక దేవుని వాక్యము అను అక్షయ బీజము నుండి మీరు జన్మించితిరి. క్షయము అనగా నశించేది, అక్షయము అనగా సదాకాలము ఉండేది, క్షయము అనగా నశించున్నది. అటువంటి క్షయ బీజము నుండి కాకుండా మీరు అక్షయ బీజము నుండి, అక్షయ బీజము అనగా దేవుని వాక్యము అనే అక్షయ బీజము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను. అక్షయ బీజము ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా అక్షయ బీజము, తండ్రి దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము ద్వారా అక్షయ బీజము ద్వారా దేవుడు మనలను జన్మింప చేశారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆ మేరకు మనం దేవుని కుటుంబంలో గొప్ప సభ్యులుగా ఎదుగుదము గాక. ఆమేన్. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక గతము చూడక, నన్ను కోరుకున్న రీతి ఎంతో అద్భుతం. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది.
పరిశుద్ధ ప్రేంగల పరలోక తండ్రి, నీకు స్తోత్రం వందనాలు. ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన ఎఫ్ఎస్సి పత్రిక ద్వారా ఇస్తున్న ప్రతి అంశాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం వందనాలు. యేసయ్య నామములో అడిగి ఉన్నామా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృప సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.